ముగిసిన నామినేషన్ల సందడి. ఎల్లంపల్లి నియోజకవర్గంలోని మండలాల్లో పెద్ద ఎత్తున జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేశారు. నెన్నెల మండలంలోని 7 ఎంపీటీసీ స్థానాల నుండి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 5 జెడ్పీటీసీ నామినేషన్లు నమోదయ్యాయి. నామినేషన్ వేయడానికి అభ్యర్థులు ఆనందోత్సాహాలతో, డప్పు చప్పులతో మండల కేంద్రానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు ఎలాంటి అల్లర్లు సృష్టించకుండా ఎస్ఐ మొగిలి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణం నెలకొల్పారు. తీన్మార్ న్యూస్, నవీన్. జరగబోయే మన స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంపీటీసీ అభ్యర్థిగా సంతోష్ బ్రహ్మాదేవిని, అదే జెడ్పీటీసీ అభ్యర్థిగా సింగతి శ్యామల గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ, దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఎంతోమంది పోటీ పడినప్పటికీ అభ్యర్థులు అందరికీ న్యాయం జరగదు కాబట్టి ఎవరికో ఒకరికి టికెట్ వస్తుంది. వచ్చిన వాళ్ళకు అనుకూలంగా ప్రజలు, కార్యకర్తలు అందరూ పనిచేసి భారీ మెజార్టీతో వీళ్ళని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. మీకు టికెట్ ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సర్పంచ్ ఎంత మల్లయ్య కానీ ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి మా అభిమాన మా చిన్నయ్య గారు ఇలా టీఆర్ఎస్ పార్టీ చాలా మంచి కార్యక్రమాలు పెట్టింది, చాలా పనులు పెట్టారు. అదే విధంగా 2000 రూపాయలు పెట్టారు. ఇలా మాకు సంతోషంగా, అందరికీ సంతోషంగా చేసిన మన చిన్న మన కార్యకర్త నాయకత్వంలో, మన కేసీఆర్ నాయకత్వంలో మేము అందరం పనిచేసుకుంటూ ఇలా మా ఆవిడ ఎంపీటీసీగా మాకు ఇలా ప్రతాప్ రెడ్డి, రమాదేవికి మా టికెట్ ఇచ్చినందుకు మేము కష్టపడి మా కొత్తూరు ప్రజలందరం కలిసి చాలా కష్టపడి ఇంటింటికి తిరుగుకుంటూ నా సొంత ఓటు అనుకోని చెప్తున్నాను. తప్పకుండా మేము అందరికీ ఒక బొట్టు పెట్టుకుంటా ఓటు వేసి సంతోషంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి నమ్మకం కోరి తప్పకుండా మెజార్టీ తీసుకురామని చెప్పి మేము అందరూ కోరుకుంటూ, అదేవిధంగా మా ఆవిడ ఊనేటికి ఎప్పుడు మాకు మన వయసు పెడుతూ కూడా అట్లా కూడా రావాలని చెప్పి మేము తప్పకుండా మేము చిన్నయ్య గారిని కోరుకుంటున్నాం.